బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట నేటి పరిశుద్ధ ఆదివారపు దీవెనలు శుభములు మీకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగం చదువుకుందాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచెరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచెరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవుడు తన వాక్యమును బట్టి మనం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవ, మీకు నమస్కారములు తండ్రి. నేటి దినమున మా ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథములో నుండి చదువుకున్న వాక్య భాగమును ధ్యానించుటకు నీ ఎదుట మేము కనబడుచు ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ చేత మమ్ములను మీరు నింపండి, సర్వసత్యములోనికి నడిపించండి. నాటి దినమున జరిగిన సంఘటనలోని సత్యములు నేటి దినమున మాకు మా తండ్రి మీరు వివరించి అంతరంగమందు భద్రము చేసి మీకు లోబడి వాటి ప్రకారం మేము జీవించుకొని నాయనా ఇదిగో నిత్య జీవములోనికి చేరువారంగా నాయనా వాటిని పాటించుటకు సహాయం మాకు దయచేసి మహిమనందుకొనమని మీరే మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. కూడవచ్చున దేవుని పిల్లలారా, రెండవ రాకడలో త్వరగా వరుడుగా వచ్చుచున్నటువంటి ప్రభు ఆయన యొక్క దివ్య లక్షణముల చేత మనలను వధువుగా అలంకరించి మహిమ మేఘం ఎక్కించుకొనుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి దినమున పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చదువుకొని ఉన్నటువంటి వాక్య భాగము యేసుక్రీస్తు ప్రభు వారు మరి జయప్రవేశము చేసినటువంటి వాక్య భాగం. యెరూషలేములోనికి ఆయన జయోత్సాహముతో ప్రవేశించినటువంటిది. దీనిని మనము క్రైస్తవ సంఘముగా ఆచరించుచు ఉన్నటువంటి పండుగ మట్టలాదివారము అనే పేరుతో మనము దీన్ని ఆచరించుచున్నటువంటి వారముగా ఉన్నాం. నేటి దినమున చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా చూసినట్లయితే శిష్యులైనటువంటి వారు ప్రభు చెప్పిన రీతిగా వెళ్ళి గాడిదను గాడిద పిల్లను తీసుకొని వచ్చి దాని మీద బట్టలు పరిచిన వారు ఉన్నారు. అక్కడున్న కొంతమంది వారి బట్టలు దారి పొడుగునా పరిచిన వారు ఉన్నారు. కొంతమంది చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచిన వారు ఉన్నారు. ప్రభువు మరి ఆ గాడిద పిల్ల మీద ఎక్కినప్పుడు వారు మరి ఆ బట్టల మీద నుంచి మరి ప్రభు వారిని ఊరేగింపుగా తీసుకొని వస్తూ దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వస్తున్నటువంటి వానికి జయము, సర్వోన్నతమైన స్థలముల్లో ఆయనకి జయము అని కేకలు వేస్తూ యెరూషలేములోనికి తీసుకొని రావడం అనేటువంటిది జరిగింది. ఇది ప్రవక్త అయినటువంటి జకర్యా గారు మరి వ్రాసినటువంటి ప్రవచనము. అది మనము జకర్యా గారి గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చూడగలుగుతాం. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఇక్కడ క్రీస్తులో నెరవేరుస్తూ ఉన్నది. ఈయన
మరి ప్రభు పేరట వచ్చినటువంటి దైవ కుమారుడు క్రీస్తు లేదా మెస్సాయా అయి ఉన్నారు అనేటువంటిది వారు గ్రహించుకున్నటువంటి వారు ఉన్నారు. కనుకనే ప్రభువుని స్తుతించినటువంటి వారుగా ఉన్నారు. జయ జయధ్వనులు పలికినటువంటి వారు ఉన్నారు. మరి ప్రభు పేరట వచ్చినటువంటి వానికి జయము కలుగునుగాక అని చెప్పి ఘనపరిచినటువంటి వారు ఉన్నారు. ఇది సంఘటన. దీన్ని మనం మట్లాదివారము అనేటువంటి పేరుతో మనము ఫామ్ సండే అనేటువంటి పేరుతో మనం ఆచరిస్తున్నాం. ఓకే, ఈ సంఘటన ద్వారా ప్రభు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారు? ప్రభువు తాను శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి మాదిరికరమైనటువంటి జీవితం మన కొరకు జీవించిన వారై ఉన్నారు అనేటువంటి సత్యము మనం ఎరిగినటువంటి వారమే. మరి దీని ద్వారా ఆయన మనకి ఏం నేర్పిస్తున్నారు అనేటువంటిది మనము నేటి దిన వాక్యము ద్వారా నేర్చుకొనబోతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం చూసినట్లయితే నేటి దిన వాక్యము యొక్క అంశము ఏమిటంటే యేసు జయప్రవేశము, విశ్వాసి జయప్రవేశము. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయప్రవేశము విశ్వాసి యొక్క జయప్రవేశమునకు మాదిరిగా ఉంది అని చెప్పుకొనడానికి, గ్రహించుకొనడానికి ఈ అంశము మనము ఏర్పాటు చేసుకున్న వారమై ఉన్నాం. యేసు జయప్రవేశము, విశ్వాసి జయప్రవేశము. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములోనికి వేంచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఆయన రక్షణ కార్యం నెరవేర్చినటువంటి వారుగా ఉన్నారు. మరి ఆయన ఇక్కడికి ప్రవేశించారు. పరలోకం నుండి భూలోకమునకు ప్రవేశించిన వారు, వచ్చిన వారు ఉన్నారు. విశ్వాసి భూలోకం నుండి పరలోకములోనికి ప్రవేశించవలసి ఉన్నది. ప్రభువారు పరలోకము నుండి భూలోకములోనికి వచ్చి యెరూషలేములోనికి వస్తే, విశ్వాసి భూలోకం నుండి పరలోకములోనికి నూతన యెరూషలేములోనికి ప్రవేశించువాడుగా ఉన్నారు. తన ప్రవేశము మన ప్రవేశము కొరకు, తన జయము మన జయము కొరకు అయి ఉన్నది అనేటువంటి విషయము మనము తెలుసుకోవలసి ఉన్నది. మరి వాక్యంలోనికి మనం వెళ్ళిన వారంగా ఉన్నట్లయితే దీని వివరణలో మనము మరి యేసు జయప్రవేశములో 3 రకముల ప్రవేశములు ఉన్నవి, 3 రకముల ఉద్దేశములు ఉన్నవి, 3 రకముల లక్ష్యములు ఉన్నవి. కాబట్టి ఒక్కొక్క దాన్ని మనం వివరంగా మరి నేటి దినమున వాక్యంలో నుండి ధ్యానం చేద్దాం. మొదటి విషయమునకు వస్తే, మొదటి జయప్రవేశము ఆయన పరలోకములో నుండి భూలోకములోనికి, అనగా ఈ లోకములోనికి వచ్చినటువంటి విషయము. కాబట్టి మొదటి ప్రవేశమునందు యోహాను గారి సువార్త మొదటి అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం మనం పరిశీలన చేసినట్లయితే ఈయన ప్రారంభిస్తూనే అంటాడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని మాట్లాడుతూ ఈయన అంటాడు, ఆ వాక్యము లోకములోనికి వచ్చింది, ఆయన వెలుగుగా ఆయన లోకములోనికి వచ్చారు, తన స్వకీయుల యొద్దకు వచ్చారు, కానీ వారు దాన్ని ఆయనను గ్రహించుకోలేకపోయిన వారుగా ఉన్నారు అని చెప్తూ ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈయన ఈ లోకములోనికి ప్రవేశించిన వాడై ఉన్నారు. పరలోకము నుండి భూలోకములోనికి ప్రభువారు ప్రవేశించారు. ఈ ప్రవేశించడానికి జరిగినటువంటి సంఘటన, కన్య అయిన మరియ గారిని ఏర్పాటు చేసుకుని ఆమె గర్భంలోనికి వెళ్ళి శిశువుగా ఈ లోకములో మానవ శరీరధారిగా ఆయన జన్మించుట అనేటువంటిది జరిగినటువంటి విషయము. కాబట్టి శరీరధారిగా ఈయన ప్రవేశించిన వారుగా ఉన్నారు. ఈ ప్రవేశించుటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనంటే, మరి నరుడుగాను రక్షకుడుగాను ఆయన ఉండుట కొరకై ఈ ఉద్దేశముతో ప్రవేశించారు. కాబట్టి మొదటిగా మనం చూస్తున్నటువంటి ప్రవేశము పరలోకము నుండి భూలోకములోనికి ఆయన శరీరధారిగా మరి నరుడుగా వచ్చినటువంటిది. ఆయన ఉద్దేశము ఏమిటి అనంటే రక్షకుడిగా ఉండడం. మత్తయి గారి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ స్పష్టంగా తెలియజేయబడుతుంది, మరి నువ్వు ఆ కుమారుని కంటావు, ఆ కుమారునికి యేసు అనే పేరు పెడతావు, ఆయన మరి తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును అనేటువంటిది మరి దేవదూత గారు మరియ గారికి తెలియచేయుట. మరి మరియ గారు గర్భము ధరించి కుమారుని కన్నా తర్వాత యేసు అనే పేరు పెట్టుట అనేటువంటిది
మనం చరిత్ర ఎరిగినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈయన ఉద్దేశము ఏమిటి అనంటే, నరుడుగా వచ్చిన ఈయన రక్షకుడుగా ఎదుగుట, రక్షణ కార్యం నెరవేర్చు మరి దైవ మానవుడిగా ఉండుట అనేటువంటిది ఈయన ఉద్దేశము. మరి ప్రవేశము, ఆ ఉద్దేశము ఎరిగిన వారమై ఉన్నాం. మరి దానిలో ఆయన లక్ష్యం ఏంటి? ఈ మొదటి ప్రవేశములో ఆయన లక్ష్యం ఏంటి, ఏం సాధించాలి అనేటువంటిది మనం చూసినట్లయితే, మరి యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 29వ వచనములో మనం చూస్తే, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడారు. లోక పాపము అనే మాట మనం అక్కడ నోట్ చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. లోక పాపములను మోసుకొని పోతున్నా అంటే, లోకము అని అంటే భూలోకము, అలాగే లోకము అంటే భూలోకములో ఉన్నటువంటి సర్వమానవాళి. సో సర్వమానవాళి యొక్క పాపము, భూ సంబంధమైనటువంటి సృష్టికి సంబంధించినటువంటి పాపము ఆయన మీద మోపబడి ఉంది. ఇప్పుడు దేని కొరకు ఈయన లక్ష్యం ఏంటంటే, దానిలో మార్పు తీసుకొని రావాలి. పాపం మరి ప్రవేశించుట వలన ఆదాము అవ్వ గారు లేకపోతే మానవాళి పాపము చేత నింపబడినటువంటి వారుగా, వారు ఏదోను తోట నుండి బయటకు పంపబడినటువంటి వారుగా, వీరి నిమిత్తము భూమి శపించబడినటువంటిదిగా ఉన్నది. ఇప్పుడు సృష్టి యావత్తును, భూమి యావత్తును శాపము నుంచి విడుదల పొందవలసి ఉన్నది. మానవాళి పాపము నుండి విడుదల పొందవలసి ఉన్నది. కాబట్టి ఇక్కడ మానవాళిలో మార్పు రావాల్సి ఉన్నది, సృష్టిలో మార్పు రావాల్సి ఉన్నది. అనగా శాప విమోచనము, పాప విమోచనము జరిగి అవి పరిశుద్ధ స్థితి కలిగి ఉండవలసి ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జయప్రవేశము, ఆయన జయముగా ప్రవేశించినటువంటి వారు ఉన్నారు, జయము సాధించుటకు ప్రవేశించినటువంటి వారై ఉన్నారు. ఆయన శరీరధారిగా పుట్టడములో జయము సాధించిన వారుగా ఉన్నారు. ఆయన పెరుగుటలో జయము సాధించిన వారుగా ఉన్నారు. పాపము, శాపము మరి తీసివేయుటలో కూడా ఆయన జయము సాధించిన వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇది మరి నెరవేర్చబడబోతూ ఉన్నది గనక ఆయన యెరూషలేములోనికి వస్తూ ఉంటే ప్రవక్తలైనటువంటి వారు చెప్పిన ప్రవచనాలను వీరు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించిన వారుగా, ఘనపరిచినటువంటి వారుగా ఉన్నారు. అది ఈరోజు మట్ల ఆదివారం అనేటువంటి పేరుతో మనము మరి జ్ఞాపకం చేసుకుంటున్న వారంగా, ప్రభువుని స్తుతిస్తున్నటువంటి వారంగా మనం ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, రెండవ ప్రవేశము అదేమిటి అనంటే, యెరూషలేములోనికి ప్రవేశం. ఇందాక మనం చెప్పుకున్నాము, పరలోకము నుండి భూలోకములోనికి ఆయన ప్రవేశించుట మొదటి ప్రవేశము. ఇప్పుడు ఈయన గలిలయ ప్రాంతము నుండి యెరూషలేములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. అనేక సార్లు ఆయన వచ్చి బోధించినప్పటికీ ఇప్పుడు వస్తూ ఉన్నటువంటిది మాత్రము ఒక ఉద్దేశముతోనూ ఒక లక్ష్యముతోనూ వస్తూ ఉన్నాడు. ఈ యెరూషలేములోనికి ప్రవేశము అనేటువంటిది ఎలాగూ ఆయన వచ్చిన వారు ఉన్నారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25, 26 వచనాల్లో చూస్తే, ఆయన మెల్కీసెదకు క్రమమునందు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రధాన యాజకుడుగా ఆయన యాజక ధర్మము నిర్వహించడానికి వస్తున్నటువంటి వాడు ఉన్నాడు. యెరూషలేములో దేవాలయం ఉంది, దేవాలయములో మరి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు మానవాళికిను మరి దేవునికిని మధ్యవర్తిగా ఉన్నాడు. ఈ మధ్యవర్తి చేయవలసింది ఏంటంటే, మానవాళి యొక్క పాపములకు పరిహారము చేయవలసిన వాడు ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి పాప పరిహారము సంపాదించవలసినటువంటి వాడై ఉన్నాడు. ఇది పరిపూర్ణమైనటువంటి కార్యముగా జరిగించడానికి ఆయన ప్రధాన యాజకుడుగా ఆయన యెరూషలేములోనికి ప్రవేశించుట అనేటువంటిది మనము మరి నేటి దినమున చూడగలుగుతూ ఉన్నాం. అలాగే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12 వచనాల్లో తెలియజేసినటువంటి వాక్య వివరాన్ని బట్టి మనము చూసినట్లయితే, ఈయన ఏ ఉద్దేశంతో యెరూషలేములోనికి ప్రవేశించాడు అనంటే, రక్షణను సంపాదించడానికి, విమోచన సంపాదన నిమిత్తము
ఆయన యెరూషలేములోనికి ప్రవేశించారు. ఒక్కసారే ఆయన ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటి విషయం పౌలు గారు చక్కగా వివరించినటువంటి వారుగా ఉన్నారు. నేనేమంటూ ఉన్నాను అనంటే, ఈయన ప్రవేశము ఒక ఉద్దేశముతో జరిగింది. ఈయన ప్రవేశము ఒక లక్ష్యముతో జరిగింది. ఆయన ఏ ఉద్దేశముతో వచ్చాడో, ఏ లక్ష్యాన్ని ఆయన నెరవేర్చాడో మనం గమనిస్తూ ఉన్నటువంటి వారమై ఉన్నాం. యెరూషలేములోనికి ఆయన ప్రధాన యాజకుడిగా వచ్చాడు. మరి అలాగే తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మానవాళికి విమోచన కలుగజేసినటువంటి వాడిగా, రక్షణ సంపాదించిన వాడిగా, విమోచన సంపాదించినటువంటి వాడుగా ఉన్నాడు. ఇది ఆయన ఉద్దేశము. దాన్ని మరి సంపాదించడానికి ఆయన లక్ష్యం ఏంటి? దీని ద్వారా ఆయన ఏ లక్ష్యాన్ని సాధించాలనుకున్నాడు? ఈ సంపాదించినటువంటి రక్షణ ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన లక్ష్యం ఏంటి? ఈ సంపాదన వలన ఆయన ఏ లక్ష్యాన్ని నెరవేర్చాలనుకుంటున్నాడు? అది మనము చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములో మనము చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేస్తున్నట్లయితే దేవుడు వానిని పాడు చేయును అనేటువంటి విషయం అక్కడ మనం చూస్తాం. ఈయన యెరూషలేములోనికి మరి ప్రధాన యాజకుడిగా ప్రవేశించిన వాడు ఉన్నాడు. ఈయన ఉద్దేశము విమోచన సంపాదించడానికి తన పరిశుద్ధ రక్తమును ఇచ్చి, క్రయధనముగా ఇచ్చి, మరి తన పరిశుద్ధమైనటువంటి రక్తం వల్ల రక్షణ సంపాదించే ఉద్దేశముతో ఆయన ప్రవేశించిన వాడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన లక్ష్యం ఏమిటి అనంటే, మానవాళి యావత్తు కూడా పరిశుద్ధులుగా ఉండుట. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని, దేవుని ఆత్మ మీలో నివాసము చేయుచున్నాడని మీరు ఎరుగరా అని అనడంలో, ఇప్పుడు ఆయన యెరూషలేములోనికి వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసినటువంటి వాడుగా ఉన్నాడు అనేది ఈరోజు జరిగినటువంటి సంఘటనలో చూస్తున్నాం. అది బహిరంగమైనటువంటి శుద్ధి. కానీ ఆయన లక్ష్యం ఏమిటి అనంటే, మానవాళి యొక్క దేహములో ఉన్నటువంటి దోషమును, పాపమును, శాపమును పరిహారము చేసి దేహమును పరిశుద్ధ స్థితితో నింపుట, పరిశుద్ధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి దేహముగా ఉండుట. మానవాళి సమస్త దేహములు పరిశుద్ధమైనటువంటి దేవుని దేవాలయములుగా ఉండాలి. మన అందరి దేహములు దేవుని ఆత్మ నివసించగలిగిన పరిశుద్ధ దేవాలయములుగా ఉండాలి అనే దాని నిమిత్తము, ఈ లక్ష్యము కొరకు ఆయన యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి వారుగా ఉన్నారు. ఇది మనము నేటి దినమున జరిగిన సంఘటనను బట్టి తెలుసుకోవలసినటువంటి విషయము. కాబట్టి ఈ రెండు ప్రవేశములు అనగా, మొదటిది పరలోకములో నుండి భూలోకములోనికి ఆయన ప్రవేశించినటువంటి విషయము శరీరధారిగా, అలాగే ఆయన మరి గలిలే నుండి యెరూషలేములోనికి ప్రధాన యాజకుడిగా ప్రవేశించినటువంటి విషయము మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఇప్పుడు వాక్యమును మరొకసారి జ్ఞాపకం చేసుకునడాన్ని బట్టి, పరిశీలించడాన్ని బట్టి, ధ్యానించడాన్ని బట్టి మనం తెలుసుకున్న వారంగా ఉన్నాం. నేనేమంటున్నానంటే, మూడవది కూడా నేను మీకు తెలియచేస్తున్నాను. మరి ఈ మూడవది ఏమిటి అనంటే, ఆయన మధ్యాకాశములోనికి ప్రవేశించుట. ఆయన తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడై పరలోకమునకు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభువారు మరలా మన కొరకు తిరిగి ఆయన మధ్యాకాశములోనికి మేఘముల మీద వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రవేశించబోతూ ఉన్నాడు. మొదటిది పరలోకము నుంచి భూలోకమునకు శరీరధారిగా రావడం అనేటువంటిది జరిగింది. రెండవది గలిలే నుంచి మరి యెరూషలేములోనికి ప్రధాన యాజకుడిగా రావడం అనేటువంటిది జరిగింది.
ఇప్పుడు పరలోకములో నుండి తండ్రి కుడిపార్శ్వన కూర్చున్న సింహాసనం మీద నుండి ఆయన వరుడుగా పెండ్లి కుమారుడుగా మన కొరకు మధ్యాకాశములోనికి ప్రవేశించడము లేక రాబోవడము అనేటువంటిది జరగబోతూ ఉన్నది. మరి దీని విషయానికి వచ్చినట్లయితే ఆయన ఏ ఉద్దేశముతో ఆయన మరి మధ్యాకాశములోనికి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఈ 3 ప్రవేశములు మనం చెప్పుకున్నాము. 3 ఉద్దేశములు కలిగి ఉన్నారు, అలాగే 3 లక్ష్యములు ఆయన కలిగి ఉన్నారని చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఈ 3వ దానిలోనికి వచ్చేసరికి ఆయన మధ్యాకాశములోనికి 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఏ ఉద్దేశంతో రాబోతున్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో మనం చూసినట్లయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకి ఇచ్చుటకు భద్రము చేసిన పరలోకమందు భద్రము చేసినటువంటి రక్షణను ఆయన మన కొరకు తీసుకొని రాబోతున్నాడు అనేటువంటి విషయము పేతురు గారు తన వాక్యమందు వివరించినటువంటి వారుగా ఉన్నారు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకిచ్చుటకు సిద్ధపరిచినటువంటి రక్షణ పరలోకములో భద్రము చేయబడి ఉన్నది అని అంటాడు. అంటే ఈ భద్రము చేయబడి ఉన్నటువంటి ఈ రక్షణను మనకివ్వడానికి ఆయన వస్తున్నాడు. ఇది ఉద్దేశము. 2వ రాకడలో ఆయన మరి పరలోకములోంచి మధ్యాకాశములోనికి ప్రవేశించడానికి లేక రావడానికి గల ఉద్దేశము ఇది. అలాగే తన లక్ష్యం ఏంట్రా అనంటే ఆయన మనలను రెపపాటులోనే మహిమ రూపములోనికి మార్చుకొనుట ఆయన లక్ష్యము అయి ఉన్నది. చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి విషయము, సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును. మహిమ శరీరము ప్రభువుకున్నది, దానికి సమానమైన రూపముగా మన దీన శరీరమును ఆయన మార్చబోతూ ఉన్నాడు. ఇది ఆయన లక్ష్యము అయ్యున్నది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనము నుండి 57వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగమును పరిశీలన చేస్తున్నా పౌలు గారు అక్కడ వివరంగా తెలియజేస్తాడు. ఏమనంటే, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది, మనం రెప్పపాటులోనే మార్పు నొందుతాము అనేటువంటి విషయాన్ని అక్కడ వివరిస్తూ అంటాడు. మరణము మృంగివేయబడింది, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనుట అంటే మహిమ శరీరధారులముగా మారుట అనేటువంటిది ఆయన మనలను మార్చబోతున్నటువంటి ఆయన లక్ష్యమై ఉన్నది. ఇందు నిమిత్తము ఆయన మరి పరలోకములో నుండి మధ్యాకాశములోనికి ఆయన వచ్చుచున్న వారు ఉన్నారు. ఆయన సంపాదించి భద్రము చేసినటువంటి రక్షణ మనకి ఇవ్వబోతూ ఉన్నారు. ఆ ఉద్దేశంతో వస్తున్నటువంటి ఆయన తన లక్ష్యాన్ని మనకు మరి నెరవేర్చి చూపించబోతున్నారు. మన యొక్క దేహమును మార్చివేసి మన ఆత్మను మహిమ రూపములోనికి, మన దేహమును మహిమ దేహముగాను మార్చివేసి మనలను ఆయన తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. ఇది ఆయన జయప్రవేశమైనది. మొదటిది జయము సాధించిన వారు ఉన్నారు, 2వ దానిలోనూ జయము సాధించిన వారు ఉన్నారు, రేపు 3వ దానిలో కూడా ఆయన జయము సాధించేవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఇది మన కొరకు ఆయన మాదిరిగా చేసి చూపించారు. మనము జయప్రవేశముతో ఈ లోకములో నుండి పరలోకములోనికి ప్రవేశించుట కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి స్థితి. దీన్ని మనం అర్థం చేసుకొని దీన్ని పొందుకొనడానికి ప్రయత్నించవలసినటువంటి వారమై ఉన్నాము అనేది తెలియజేస్తున్నాను. సరే, ఆ ముగింపులోనికి మనం వెళ్ళబోయే ముందు ఒక మాటను మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, శిష్యులైనటువంటి వారు సహకరించిరి. ఈ జయప్రవేశానికి వారు సహకరించారు. ఎలాగునా గాడిద పిల్లను గాడిదను తీసుకొని వచ్చి సహకరించారు.
సన్మానించరే. గాడిద మీద బట్టలు వేసి ఆయన కూర్చోబెట్టారు, దారి పొడుగున బట్టలు పరిచి దాని మీద నడిపించిన వారుగా ఉన్నారు. సన్మానించిరి, తర్వాత సంతోషించిరి. ఆయన కూర్చున్నటువంటి విషయములో మరి ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తూ సంతోషించారు. తర్వాత సాహసించిరి. ఎంత సాహసం చేశారయ్యా వీళ్ళు అని అంటే, నజరేతు వాడైనటువంటి యేసు అనేటువంటి విషయాన్ని వారు మాట్లాడారు. కారణం ఏంటి అని అంటే, అప్పటికే ఒక సామెత ఉంది వాడుకలో, ఏమని, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే సామెత ఉన్నది. మరి నజరేతులో నుండి ఈయన యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు అని చెబితే మరి ఆయన మంచివాడు ఎలా అవుతాడు? నజరేతులో నుండి ఏది కూడా మంచిది రాదు కదా, సామెత ఉంది కదా అని చెప్పి ప్రజలు అడుగుతారు, అడ్డు పెడతారు, ఆటంకపరుస్తారు. అయినప్పటికీ వీరు ధైర్యంగా, వీరు సాహసము కనబరుస్తూ ఈ నజరేతు వాడైనటువంటి ఈయన మరి ప్రభు పేరట వచ్చుచున్నటువంటి వాడు, అంటే మెస్సయా, ఈయన దావీదు కుమారుడు అని వారు లేఖనములో ఉన్న సంగతులను వారు ప్రభు పక్షంగా ఎత్తిపట్టి ధైర్యముగా కేకలు వేస్తూ ముందుకు నడిచినటువంటి వారుగా, ఊరేగింపుతో ప్రభువును తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మనం ఒక మాటను చూస్తాం. మరి సమూయేలు గారి మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే ప్రభువారు మాట్లాడుతుంటాడు, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరిచెదను, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించెదను. ప్రభువుని లేక దేవుణ్ణి ఎవరు ఘనపరుస్తారో దేవుడు వారిని ఘనపరిచేవాడుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఘనపరిచిన వారు ఉన్నారు. దేవుడు రెండవ రాకడలో వారిని ఘనపరచబోతూ ఉన్నాడు. ఈ రోజున నీవు, నేను, మనము ఈ పండుగను జ్ఞాపకం చేసుకునేట ద్వారా, ఈ సంఘటనను, సందర్భమును జ్ఞాపకం చేసుకునేట ద్వారా ప్రభువుని ఘనపరిచేటువంటి వారముగా, కేవలం ఒక్కరోజు మాత్రమే కాదు, సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే కాదు, జీవితంలో ప్రభువుని ఘనపరిచేటువంటి వారంగా మనం ఉన్నట్లయితే అప్పుడు మనలను ప్రభువు ఘనపరిచేవారు ఉన్నారు. ఇక్కడ మనుషులు ఎదుట మనం ప్రభువుని ఘనపరచడాన్ని బట్టి తండ్రి ఎదుట మనల్ని ఘనపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ యెరూషలేములోనికి జయోత్సాహంతో ప్రభువుని ఘనపరుస్తూ తీసుకొని వస్తే ప్రభువు మనలను పరలోకములోనికి జయోత్సాహంతో ఘనపరుస్తూ తీసుకుని వెళ్ళేటువంటి వారై ఉన్నారు. అనగా దెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనములో చూసినట్లయితే అక్కడ మనము మరి ప్రభు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ దిగువచ్చుట చూడగలం. అక్కడ ప్రభువారు మనల్ని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళడం, సదాకాలం ప్రభుతో కూడా ఉందుము అనేటువంటి మాట పౌలు గారు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనలను ఆర్భాటంతో తీసుకొని వెళ్ళడం, ఈ విషయాన్ని గురించి చూస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే అంటాడు, ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటాడు. విజయోత్సవముతో ఊరేగిస్తూ ఉన్నాడంట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఘనపరిచేవారుగా ఇక్కడ ఉంటూ ఉన్నారో వారిని దేవుడు విజయోత్సవంతో ఊరేగిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట పౌలు గారు వాడుతున్నాడు. ఇది రెండవ రాకడలో మరి నిశ్చయముగా జరగబోతూ ఉన్నది. దేవదూత గారులు వస్తారు, బోర్లు ఊదుతూ ఉంటారు, వారు సంతోషంతో దేవుని ఘనపరుస్తూ ఉంటారు. మనకు మహిమ శరీరము దేవుడు ఇచ్చేవారుగా ఉన్నారు. ఆర్భాటంతో ప్రధానతో శబ్దంతో దిగివచ్చినటువంటి ప్రభు మనల్ని వెంటబెట్టుకొని ఊరేగింపు ద్వారా పరలోకములోనికి తీసుకొని వెళ్ళేవారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మార్పును కోరుకున్న వారంగా ఉండాలి. తర్వాత మాదిరి కలిగి మనం ప్రభువు చూపించిన మాదిరి కలిగినటువంటి జీవితం జీవించే వారంగా ఉండాలి. ఆ తర్వాత మహిమ రూపమును ధరించేటువంటి స్థితిని సంపాదించుకునే వారంగా ఉండాలి. అందు నిమిత్తమే ఈ జయప్రవేశము. నేను మరలా అంశమును గుర్తు చేస్తున్నాను. యేసు జయప్రవేశము ఎలాగూ జరిగిందో మన జయప్రవేశము పరలోకములోనికి అలాగూ జరిగేటట్లు దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి మనం గ్రహించుకొని, దేవా ఇదిగో నీవు చూపిన మాదిరికరమైన జీవితంలో మమ్ములను ధన్యులనుగా చేయడానికి రెండవ రాకడలో రాబోతూ ఉన్నావు. అందు నిమిత్తము నీ పక్షంగా మేము జీవిస్తాము అని ప్రభువు కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. అట్టి ధన్యతా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికి అనుగ్రహించి మనం దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు తండ్రి. నేటి దినమున మేము ధ్యానించిన వాక్యం మా జీవితంలో ఫలింపజేసి మహిమనందుకోనమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాతా. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి